లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి. బోనాలు అనగానే ఫస్ట్ వారం మంగళవారం రోజున మనకి బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ. బల్కంపేటలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి బాయిల వెళ్ళి ఆషాఢం శ్రావణం అనగానే అందరికి బాగా గుర్తుకొచ్చేది బోనాలు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈ రోజు బల్కంపేటలో జరిగినటువంటి ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న విజువల్స్ చూసుకుంటే నేను టెంపుల్లో జరిగినటువంటి అమ్మవారి దర్శనమైనా కావచ్చు, అమ్మవారి అభిషేకమైనా కావచ్చు, అమ్మవారికి కళ్యాణ మండపము ఎలా చేశారని చెప్పేసి నిన్న మీకు మా ఎస్ఎస్ మీడియా అలాగే శివ మీడియా నుండి అయితే మీకు తెలియడం జరిగింది. సో ఈ రోజు అయితే నేను రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఎలా జరిగింది, సో ఎంతమంది క్రౌడ్ వచ్చారు, అసలు జనాలకి ఎలాంటి ఇబ్బందులైనా కలిగినాయని చెప్పేసి ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల మాటలు అడిగి తెలుసుకుందామని అయితే ఈరోజు నేను బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి రావడం జరిగింది. లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి. సో నిజంగా సంవత్సరానికి ఒకసారి ఆషాఢం శ్రావణం అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది బోనాలు. బోనాలు అనగానే ఫస్ట్ వారం మంగళవారం రోజున మనకి బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవానికి కొన్ని లక్షల మంది, వేలాది మంది తరలి వస్తారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. ఎక్కడి నుండి వచ్చారు? రామంతపూర్ నుంచి వచ్చినాము. అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారు దర్శనం అయిపోయింది. అమ్మవారు చాలా మంచిగా అయ్యిందండి. చాలా మంది ఉన్నారు. చాలా రోజులండి రావాలనుకొని ఈ రోజు రప్పించుకున్నది అమ్మవారు. చాలా ధన్యవాదాలండి. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? అంబర్పేట. ఎట్లా అనిపించింది? దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. కళ్యాణం చూసారా? చూసాం. ఎలా అనిపించింది? బాగుంది, బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చారా? లేదు, మేము అప్పుడిప్పుడు వస్తూనే ఉంటాము అండి. వస్తూ ఉంటారా? అంటే కళ్యాణానికి రావడం ఫస్ట్ టైం? కళ్యాణానికి రావడం ఫస్ట్ టైం. బాగా అనిపించింది. సో ప్రత్యేకంగా రేణుకమ్మ ఏ కళ్యాణము అంటేనే అందరికీ బాగా గుర్తుకొచ్చేది. వీళ్ళు డప్పు వాద్యాలతో అమ్మవారు నిద్ర మేల్కొన్నప్పటి నుండి అమ్మవారు నిద్రించే వరకు వీళ్ళ వాయిద్యాలతోనే అమ్మవారి మేల్కొలుపుతారు. అసలు వీళ్ళు డప్పు లేనిదే అంటే బోనం అనేది కదలదని చెప్పొచ్చు. నిజంగా వీళ్ళకి ఒక ప్రఖ్యాతి అని చెప్పొచ్చు. సో ప్రతి పండగ అయినా కూడా బైన్లోళ్ళ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందని చెప్పొచ్చు. వీళ్ళ డోలు కదలగానే అమ్మవారికి అంటే బాగా ఆనందంతో అమ్మవారు నాట్యం వేస్తుంది. సో నిజంగా వీళ్ళ డోలుకు ఉన్నటువంటి గొప్పతనం చాలా అని చెప్పొచ్చు. సో అమ్మవారికి వీళ్ళొక అన్నదమ్ములనే చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఆడేటువంటి పాట అయినా కావచ్చు, మీరు కొట్టేటువంటి వాయిద్యాలైనా కావచ్చు, నిజంగా అమ్మవారిని అన్ని కిలోమీటర్స్ మీరు ఆ డప్పు కొట్టుకుంటా వాళ్ళని ఆ బోనంని తీసుకుంటా మీరు నిజంగా అమ్మవారి దగ్గర తీసుకెళ్తూ రక్షకంగా ఉంటారు. సో పోతురాజంతో మీరు కూడా అంతని చెప్పొచ్చు. మీ అందరికీ సో మరొకసారి బోనాల శుభాకాంక్షలు. బోనాల శుభాకాంక్షలు అందరికి. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము ప్రతి సంవత్సరంకి వెళ్ళి వస్తాం. ఎక్కడి నుండి వస్తారన్న మీరు? ఉప్పల్కి వెళ్ళి వస్తాం. ఉప్పల్ నుండి? మా ఉప్పలేనంట వీళ్ళది. సో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎవరు పిలిపిస్తారు ఇక్కడికి, లేకపోతే మీరే జోగినే వాళ్ళతోనే వస్తాం. మేము జోగినేలో బోనాలు కొట్టడానికి, శివసత్తుల బోనాలు కొట్టడానికి వస్తాం. పటాలు ఇట్లా చేస్తాం. అంటే మీరు అంతమంది మధ్యలో అందరినీ జరుపుకొని అమ్మవారు ఎత్తుకున్నటువంటి బోనానికి ఏం కనకుండా ఆమె సంతోషంగా పడాలి అంటే మీరు రైర రైర రైరా అని చెప్పేసి ఇట్లా ఎయిరైర్ అని ఇట్లా అంటూ ఉంటే ఆమె ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటుంది. నిజంగా మీరు చాలా మేల్కొలుతారు. అంటే అమ్మవారిని నిద్రించేది మీరే, పడుకోబెట్టేది మీరే అని చెప్తూ ఉంటారు. ఎట్లా అసలు ఎట్లా మహత్యం ఎట్లా? అంటే అమ్మవారి యొక్క భక్తి కీర్తనలతోటి, అమ్మవారి భజనతోటి, ఆ యొక్క అమ్మవారి కరుణ కటాక్షతోటి, ఆమె వేద మంత్రాలతోటి అమ్మవారిని మెలకొల్పడం జరుగుతుంది. తర్వాత శివసత్తులు పూనకం వచ్చాక వారి యొక్క ఆనందంతో అమ్మవారి చిందులేస్తారు. వాళ్ళు కూడా నాట్యం ఆడతారు. దానికి మేము మా యొక్క ఒగ్గు యొక్క డోలుతోటి. మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు అమ్మవారికి ఆమెకి దేవుడు వచ్చేంత వరకు మీరు కొడుతూనే ఉంటారు అంటే మీకు? లేదు, మేము దండకాలు వేస్తాం. ఫస్ట్ మేము దండకాలు వేసినాక అమ్మవారి పూనకం వస్తుంది. తర్వాత మా యొక్క వాయిదాన్ని మేము మా యొక్క డోలు మేము రోగించడం వల్ల ఓంకారనాదంతో వాళ్ళు డాన్స్ ఏమంటారు చిందులు వేస్తారు. పాట పాడుతూ ఉంటారు అమ్మవారికి. అమ్మవారి యొక్క భక్తి, అమ్మవారికి ఒక పూనకం మృగరూపం రానికి, ఆమె మేలుకోనికి. ఇప్పుడు పండుకున్న వాళ్ళని, ఇప్పుడు చిన్నపిల్లలు పడుకున్నప్పుడు జోలపాటతో ఎట్లయితే పడుకోబెడతామో అట్లా అమ్మవారిని కూడా మేలుకోపనికి పాటలు పాడము, ఆమె దండకాలు వేయడము,
అట్లా చేయడం వల్ల అమ్మవారు పూనకం వస్తుంటుంది. అమ్మవారు కూడా మేల్కొని ఆటలు ఆడుతుంటారు. సో ఎంతమంది వస్తారన్న మీ టీం మెంబర్స్? మా టీం ఒక 10-15 మంది దాకా ఉంటారు. 10 మంది. ఒక మంచి పాట పాడండి అమ్మవారి. చిన్న చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్నగా రావే ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్నగా రావే ఎల్లమ్మ చిన్న చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్నగా రావే ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్నగా రావే ఎల్లమ్మ ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ బాయిలున్న ఎల్లమ్మ అదే కోరుకున్న కొడుకులనిస్తే ఎల్లమ్మ నేను కొండ పైన కొలుసుకుంటా మాయమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్నగా రావే ఎల్లమ్మ అడిగినట్టి బిడ్డలనిస్తే ఎల్లమ్మ నిన్ను ఆత్మలో నా దర్శుకుంటా మాయమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్నగా రావే ఎల్లమ్మ చిన్న చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా నువ్వు చిన్నగా రావే ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా నువ్వు చిన్నగా రావే ఎల్లమ్మ ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ నువ్వు పుట్టాలో నా పుట్టినవా శివునాడి విల్లావమ్మ ఎల్లమ్మ నువ్వు శివనెల్లి మాతావమ్మ ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా నువ్వు చిన్నగా రావే ఎల్లమ్మ పార్వతాడి విల్లావే ఎల్లమ్మ ఆ పరమ కళ్యాణివా ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా నువ్వు చిన్నగా రావే ఎల్లమ్మ పుట్టాలో నా పుట్టినావు ఎల్లమ్మ నువ్వు భూలోక మేలినావు మాయమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా నువ్వు చిన్నగా రావే ఎల్లమ్మ ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ బాయిలున్న ఎల్లమ్మ ఆత్మగల్లా తల్లి బట ఎల్లమ్మ నిన్ను ఆత్మలోన దలుసుకున్నా మాయమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్నగా రావే ఎల్లమ్మ చిన్న చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా నువ్వు చిన్నగా రావే ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లా నువ్వు చిన్నగా రావే ఎల్లమ్మ అమ్మ మాయమ్మ నిన్ను వేడిని ముద్దుల గుమ్మ మాయమ్మ నిన్ను వేడిని ముద్దుల గుమ్మ అమ్మ వేడినొల్ల రక్షించే గుడ్డలోన పుట్టినావా లోక మెలినవమ్మ గంగాల దొరికినవే గాంభీరాలు అమ్మ నాడి విల్లవే మాత నెల్లి మాత ఓయమ్మ దాడి విల్లవే మాత ఆ పరమ కళ్యాణివా రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కొలుతున్న మాట జచ్చం జచ్చం ఏగంగా జయగంటాలే మృగంగా అవురా అమ్మవారు బయలెల్లంగా హగులో పుగులో ఉంటంగా హగులో పుగులో ఉంటంగా అమ్మవారు బయలెల్లంగా లల్లే 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 శివతాడు లల్లై లల్లైలే తాడు లల్లై లల్లైలే అమ్మవారు లల్లై లల్లైలే అమ్మవారు బయలెల్లిందే ఆదిశక్తి బయలెల్లిందే అగో అమ్మవారు బయలెల్లంగా హగులో పుగులో ఉంటంగా హగులో పుగులో ఉంటంగా రాజుల గుండెలు వదరంగా రాజుల గుండెలు వదరంగా జచ్చం జచ్చం ఏగంగా జచ్చం జచ్చం ఏగంగా జయగంటాలే మృగంగా రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కొలుతున్న శివమాత రావే రావే ఎల్లమ్మ నిన్ను చిన్నలు కొలుతున్న శివమాత వేణుగా కం కం కమ్మల బొమ్మలో కకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండ నలుసురా నీల వెనుక జగట్కపడి భజే నేగురాని ముంబై మహాదేవరని జపదగ్ని సుందరి జగదేనది అమ్మవారి రేణుగా ఎల్లమ్మ పంచదేవత భర్మ కళ్యాణి ముంబై మహాదేవరాని
జగదేవ తగ్గి ఇల్లాలు జగదేక సుందరి పరశురాముల కథ పరమ కళ్యాణి ఎల్లమ్మ జగన్మాత పంచదేవత ఎల్లమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? మేము ఒక 4 years నుంచి ఇక్కడికి వస్తున్నాం బల్కంపేటకి. శివసత్తులు జోగిన వాళ్ళతో వచ్చి ఇక్కడ బోనాలు అనేది సమర్పిస్తాం అమ్మవారికి ఎన్నికలకి. బోనాలు అనేది సదర్పించి పటాలు ఉంటే పటాలు కొడతాము. ఒక్క డోలతో వెళ్ళి అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తాం అన్నమాట. సో నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అన్న ఎటు వెళ్ళిపోయాడు? మీ పేరన్నా? మీ పేరు? నాది జనగాం డిస్ట్రిక్ట్ ఉదయకిరణ్. జనగాం డిస్ట్రిక్ట్ ఉదయకిరణ్. సో నిజంగా అసలు అంటే ఇక్కడ అమ్మవారు ఉన్నట్టుగానే మీరు పాడారంటే మీ బోనం తయారవుతుంది చూస్తూనే. కానీ సాయంత్రానికి సంబంధించిన ఈ రోజు పాడారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్గా అసలు మీకు ఎంత చెప్పినా తక్కువే. సో మీరు ఒకసారి మీ వాద్యాన్ని ఊహిస్తే మా వాళ్ళు తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో నాతో పాటు శివశక్తులు ఉన్నారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చారు? బట్ బోనాలు అయితే వీళ్ళవి చాలా అందంగా తయారు చేశారు. అమ్మవారి లాగానే చాలా అందంగా అలంకరించారు. అన్న నమస్తే, ఎక్కడి నుండి వచ్చారు? అంబర్పేట నుంచి వచ్చినాం. అంబర్పేట నుండి వచ్చారా? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇక్కడికి? అమ్మవారి దగ్గరికి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీ బోనం ప్రత్యేకత ఏంటి? బోనంలో ఏమేమి పెట్టారు? అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు? అమ్మవారికి ఆషాఢ మాసం స్టార్ట్ కాగానే అమ్మవారికి ఒక పొద్దు స్టార్ట్ చేస్తాము. మొదగాలు గోల్కొండలో చేస్తాం బోనం. పొద్దున లేచి స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని పెరుగు పాలు పరమాన్నం అంతా రెడీ చేసుకొని బోనంలో సమర్పించుకుంటాం. వేపాకతోటి అమ్మవారికి రెడీ చేసుకొని డోళ్ళు వాయిద్యాలతోటి సంబరంతో సంతోషంతో అమ్మవారి దగ్గరికి ఆటపాటలతో వెళ్తాం. అంటే ఆషాఢం శ్రావణం రాగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది అమ్మవారు. బోనం ఎత్తుకోవడం అయినా కావచ్చు, మీరు ఆడేటువంటి ఆట అయినా కావచ్చు, మీరు పెట్టేటువంటి బోనం అయినా కావచ్చు, జనాలను కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంటుంది. మీకు తమ్ముడుగా ఒక పోతురాజు వస్తూ ఉంటారు. సో బయలులో శబ్దాలతో అమ్మవారిని మేలుకొడతారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఆషాఢం శ్రావణం కోసం మీ జోగిన్లందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అవును, సంవత్సరానికి ఒకసారి ఇది మాకు ఒక పెద్ద పండుగలాగా. ఆషాఢ మాసం మొత్తం సంవత్సరం మొత్తంలో సంతోషం కంటే మాకు ఆషాఢ మాసంలో చాలా సంతోషంగా ఉంది. సో అమ్మవారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. మీకు ఎన్ని సంవత్సరాల నుండి వస్తుందన్న దేవుడు? నాకు 20 years నుంచి వస్తున్నాం. రేణుక ఎల్లమ్మ తల్లినా? ఎల్లమ్మ మల్లన్న స్వామి పూజ గిట్ట చేస్తాను. అక్క నమస్తే. నమస్తే అమ్మ. మేము టెంపుల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా మీరే అమ్మవారిలాగా రెడీ అయ్యి అందరికీ బొట్టు పెడుతూ సో అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఫస్ట్ మీకు బల్కంపేట అమ్మవారి ఆశీస్సులు ఉండడంతో పాటు మీకు బోనాల శుభాకాంక్షలు. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు అక్క? నేను గత 11 సంవత్సరాల నుంచి వస్తున్నా. నేను చిన్నప్పటి నుంచే వస్తున్నా. మేము బైండ్ల కులస్తులం. మా వృత్తి జమడిక నాదంతోనే మేము అందరికీ బొట్లు పెట్టడం, ఏదైనా పిల్లలు చీదర చేసినా ఏదైనా చేసినా పెళ్లి కాని వాళ్ళు ఉన్నా ఏదైనా ఉన్న వాళ్ళకి బొట్లు పెడితే వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది అని ఒక ఇంటెన్షన్ తోని ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి బొట్టు పెట్టించుకొని నాకు మొక్కడం అంతా అమ్మ దయ, అమ్మ కృప. బల్కంపేట ఎల్లమ్మ అంటే ఎల్లలు నేలే ఎల్లమ్మ తల్లి. ఆమె దయలేంది నేను ఇక్కడ కూర్చోలేదు. నా పేరు స్వప్న, బైండ్ల స్వప్న. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాను. ఎట్లా అనిపిస్తుంది అక్క జాతర? చాలా బాగా అనిపిస్తుంది. పొద్దున్నుంచి మంచినీళ్ళు కూడా ముట్టలే. నా ముఖం చూడండి ఎట్లుందో. మీరే అంటారు అమ్మవారే సాక్షాత్ ఇక్కడ వచ్చి కూర్చుంది అని అంటే, కొంతమంది ముసలోళ్ళు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇంత క్రౌడ్ లా. ఈ బండారే అమ్మవారి నుంచి తీసుకొని ఇక్కడ నేను పెట్టడం జరుగుతుంది. ఈసారి కళ్యాణానికి మీరు వెళ్ళారా? లోపల ఎట్లా జరిగింది అమ్మవారి? చాలా అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. పొద్దున్నే ఎవ్రీ మార్నింగే మేము వచ్చినాం. పొద్దున్నే ఉదయమే తలంటు స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని అన్ని విధానాలుగా మేము వచ్చి ఇక్కడ మా హస్బెండ్ కూడా జమడిక పట్టుకొని ఉన్నాడు ముంగట. మేము బైండ్లోళ్ళము. మాది కుల వృత్తి, మేము చేసుకుంటాం, బరాబర్ చేస్తాం. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు కదా ఇక్కడ. ఇట్లాంటి ఈ సంవత్సరం 2026లో బల్కంపేటలో అంటే సదుపాయాలను బాగానే ఉన్నాయా? చాలా బాగున్నాయి.
కొంచెం ఏంటంటే చిన్నపిల్లలు తీసుకొని వచ్చే వాళ్ళకు కొంచెం వాళ్ళకి వేరే లైన్ క్యూ ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. బోనాలు ఎత్తుకునే వాళ్ళకి ఒక వేరే సపరేట్ క్యూ లైన్ పెడితే బాగుంటది అనిపిస్తుంది. ఇది ఒక్కటే. బల్కంపేటలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి మహత్యం ఏంటి అసలు? బల్కంపేటలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి బాయిలో వెలిసింది. బాయిలో వెలిసిన అమ్మవారు ఎంతో పూర్వం బాయిలో వెలిసినప్పుడు ఒకరి కళలకు వెళ్ళి ఇలా చెప్పడం జరిగిందనమాట. నేను ఇక్కడ ఉన్నాను, ఎంతమంది జోగినీలు శివశక్తులు చెప్పినా ఆమె వెళ్ళలేదు. అదేవిధంగా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి అక్కడే పూజలు నిర్వహిస్తూ మా బైండ్ల పంతులు మరే వేరే పంతులు బ్రాహ్మణులు అందరు అక్కడే పూజా విధానాలు చేస్తూ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం చేసే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఈమె. అందే విధంగా ఈ జనాలు పబ్లిక్ చూడండి, ఇక్కడ మహత్యం లేదే ఇంతమంది అమ్మవార్లు అయితే లక్షల మంది జనాలు రావడం అనేది ఇక చెప్పనవసరం లేదు. మీరే చూస్తున్నారు, ప్రజలోకమే చూస్తున్నది. సో ఈ సంవత్సరం కళ్యాణానికి అటెండ్ అయ్యారా? లేదండి. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మాది ప్రాపర్ ఆంధ్రానా? ఎట్లా అనిపిస్తుంది అంటే తెలంగాణలో జరిగేటువంటి బోనాలు? కొత్తగా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుందా? మీరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు. బోనం తీసారా? ఏం సమర్పించారు అమ్మవారికి మీరు? అమ్మవారికి బెల్లం పరమాన్నం సమర్పించారు. అంటే ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్కది కదా, అట్లా మాకు వేరే వాళ్ళు చెప్తే. అంటే ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో మీరు బోనం ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంది? చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది జనాల మధ్యలో అమ్మవారి బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని. తెలుసా రేణుక ఎల్లమ్మ తల్లి మహత్యం ఏంటనేది? ఇంతకు ముందు వచ్చి దర్శనం చేసుకున్నాం, ఇది సెకండ్ టైం బోనం చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్కీ యాదవ్, హైకోర్టు అడ్వకేట్. ఎక్కడి నుండి వచ్చారు? నేను బల్లోడ జాగీర్ నుంచి వచ్చాను. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాను. ఎట్లా అనిపిస్తుంది 2025 ఇక్కడ బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం? చాలా బాగా జరుగుతుంది అండ్ మంచి భక్తితో వస్తున్నారు. కానీ ఒకటే ఏంటంటే ఫెసిలిటీ ఒకటి కొంచెం చూసుకోవాలి ఇంకా. అంటే బోనం వాళ్ళకి కూడా సపరేట్ గా, మళ్ళా మామూలు ప్రజలకు కూడా సపరేట్ గా ఉండాలి. ఇంకా కొంచెం మెరుగుపోయినసారి కంటే ఇప్పుడు ఈసారి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా డే బై డే ఇయర్ వైజ్ నెక్స్ట్ సారి కూడా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాము. మేము ఈ రోజు మా చిన్న శ్రీశైలం గారు నవీన్ యాదవ్ గారి బోనం జరుగుతుంది. సో మాది మా టీం ఉందన్నమాట, మా టీం గరుడ. ఓకే, అట్లా వచ్చాము, వాళ్ళ తరపున వచ్చారు. సో మొత్తానికి అయితే ఇక్కడ బానే ఉంది ఈ సంవత్సరం అయితే, పర్లేదు. ఇబ్బందులు అంటే నాట్ గుడ్ అని చెప్పలేము, నాట్ బ్యాడ్ అని చెప్పలేము. 50-50 పర్లేదు, ఇప్పుడు ఏదో వచ్చినాం కాబట్టి. సో ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి మహత్యం ఏంటి? రేణుకా ఎల్లమ్మ తల్లి మహత్యం అంటే ఆమె ఏంటంటే బాయిలో వెలిసింది కాబట్టి చాలా గొప్పగా చెప్తున్నారు. ఆమె స్టోరీస్ కూడా, ఆమె అంటే ఆమె నుంచి కూడా ఆమె ఏమేం చేసింది, ఏం సంగతి ఏందని. కానీ మనం ఇంకా తెలుసుకోవాలి, అవన్నీ పాటించుకోవాలి. ఫస్ట్ మనము దేవుడి దగ్గరికి వెళ్ళేదానికంటే ఫస్ట్ లేడీస్ని కూడా గౌరవించాలి. గౌరవిస్తే సాక్షాత్ దేవుడే నిలబడతారు. ఇక్కడ కూడా చూసినా కూడా ఎక్కడ మంచిగా అనిపించట్లేదు. అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళలో అమ్మవారుగా మనం కోరాలి. మన ఇంట్లో వాళ్ళకి కూడా, మన పిల్లలకి కూడా ఫస్ట్ తల్లి నేర్పాలి. పిల్లలు మనం ఇంట్లో నుంచే బయటికి వెళ్తారు కాబట్టి మనం నేర్చుకున్నాకనే, మనం నేర్పించినాకనే బయటకు తోలాలి. ఏదైనా ఉంటేనే బాగుంటుందని కోరుకుంటున్నాం. అప్పుడే కొన్ని ఆగడాలు కానీ ఏవైనా కానీ జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్నా? కుమారస్వామి. ఎక్కడి నుండి వచ్చారు? కరీంనగర్. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ దర్శనం? అమ్మవారు మహిమగల తల్లి. పానాలు మంచిగా లేకున్నప్పుడు వచ్చినాం. తల్లి మా ఒంటి మీదకి వస్తుంది. అమ్మవారు ఇష్టంగా ఉంటుంది. అమ్మవారి సకల బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఏదున్నా పడడానికి కష్టాలు వచ్చినా కూడా మా అమ్మ తల్లి అని మొక్కుకుంటే మమ్మల్ని కాపాడింది. 15 సంవత్సరాల నుండి వస్తుంది. అంటే మీరు బోనం తీసుకొస్తారన్నా లేకపోతే బోనం తీస్తాం కానీ పబ్లిక్ లో తీయలేమమ్మ. తర్వాత వచ్చి బోనం తీస్తాం, సాయంత్రం తీస్తారు. సాయంత్రం అంటే ఈసారి శివశక్తులకి అంటే క్యూ లైన్స్ అయినా కావచ్చు, మీకు అరేంజ్ చేసినటువంటి పద్ధతులన్నీ బాగానే ఉన్నాయా? అమ్మ బాగానే ఉన్నాయి. 15 సంవత్సరం కంటే ఇప్పుడు బాగానే ఉంది. సో మీ బోనం ప్రత్యేకత ఏంటన్నా? కరీంనగర్ నుండి వచ్చారంటున్నారు. అమ్మ ఆషాఢంలో బోనం ఖచ్చితంగా వెనకటి నుంచి ఖచ్చితంగా తీస్తారు బోనాలు. అమ్మవారికి ఆషాఢంలో నైవేద్యం పెట్టుడు. రోగాలు వచ్చిన, బాధలు వచ్చిన, ఏది వచ్చినా కూడా అమ్మవారికి బోనం ఖచ్చితంగా ఇవ్వాలి. సో రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి దాదాపుగా చాలా మంది, వేల మంది భక్తులు తరలి వచ్చారు. సో ఇక్కడ అమ్మవారిని పెట్టడం జరిగింది. కొంతమంది ఎందుకంటే లోపలికి వెళ్లకుండా ఇబ్బంది పడినటువంటి భక్తులు ఇక్కడే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి అయితే కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. సో ఈ అమ్మవారిని ఎవరు పెడుతున్నారు? అమ్మవారి అలంకరణ నిజంగా చాలా బాగుంది. నిజంగా మనం టెంపుల్లో ఉన్నటువంటి అమ్మవారిని ఇక్కడే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. నమస్తే అండి. ఫస్ట్ మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారు అమ్మవారిని మీరు? లాస్ట్ 5 years నుంచి. అంటే ప్రతి ఇయర్ అందరూ డివర్స్ వచ్చేసి పబ్లిక్ దర్శనానికి వచ్చేటోళ్ళు
ఒక 10,000 మెంబర్స్ ఉన్నా మీరు అన్నట్టు ఇందాక ఓ 2,000 మెంబర్స్కి లోపల దర్శనం అవుతుంది. ఇంత ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళకు ఒక మెమరీ కూడా ఉండదు. మా మెయిన్ ఒక ఐడియాలజీ ఈ ఫెస్టివల్ని మనం 10 మందికి తెలిసేటట్టు 10 మందికి మెమరీ ఉండేటట్టు మెయిన్ ఐడియాలజీ ఉండాలని. అంటే మీరు ఎందుకు ఒక మొక్కు ప్రకారంగా పెట్టుకున్నారా లేకపోతే ఎప్పటికి పెట్టాలనేనా? అంటే మా ఈ సరౌండింగ్లో మాకు ఎల్లమల్లకం కళ్యాణం రాగానే ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరికి అడిగే అవసరం కూడా లేదు. ఎవరికి ఏం నష్టం చేసేస్తారు ఆ రోజు అనిపించాలి అంతే. సో నిజంగా అంటే అమ్మవారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ మీ దగ్గర దర్శనం చేసుకుంటారు. మీ దగ్గర అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మేము ప్రత్యేకత చెప్పే అవసరం లేదు. అక్కడ వాళ్ళని చూపెట్టండి వాళ్ళు. నేను నిజంగా మీరు ఒక్కసారి మీరు కింద చూడండి, చుట్టుముట్టు చూడండి. ఇక్కడ నో విఐపీస్, నో ఎనీవన్, ఓన్లీ డివర్స్. వాళ్ళు రావాలి, మొక్కుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక మెమరీ ఉండాలి. అంటే మీరు పెట్టినటువంటి అమ్మవారికి ఇంతమంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే సో ప్రతి ఇయర్ మీకు ఏమనిపిస్తుంది? ఒక పక్కన నిలబడి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీల స్మైల్ చూసుకుంటా ఒక దగ్గరికి పోగానే ఇది ఇట్లా రాగానే మనం ఎక్కడి నుంచి వచ్చి దేవుని మొక్కాలి అనే ఆలోచనలా చాలా మంది ఇక్కడ లైన్ కడతారు. ఇట్లా వాళ్ళందరూ ఆ లైన్ నుండి ఈరోజు అవుతుందో మొక్కగలుగుతామో లేదా అని టెన్షన్ ఉంటుంది. అమ్మవారిని ఎక్కడి నుండి తీసుకొస్తారు ఈ విగ్రహాన్ని? ఇది విగ్రహం వచ్చేసి మన చెన్నై విగ్రహం. ఇది అది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి మనకి ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ నుంచి శంకరన్న ఆయన వీటిలో స్పెషలిస్ట్. ఆయన ఎస్టర్డే నైట్ నిన్ననే నైట్ రెడీ అయింది విగ్రహం. ఇది 2 hours బిఫోర్ అమ్మవారికి పెట్టినటువంటి 7 వారాల నగలైనా కావచ్చు, అమ్మవారి చీర అయినా కావచ్చు. సో మీరు అమ్మవారికి వంకెలు కూడా పెట్టారు. నిజంగా చాలా బాగుంది. నిజంగా చూడడానికి ఇక్కడ తీసుకోవాలి. సో మళ్ళీ సంవత్సరం మీరు ఇంకా మంచిగా పెట్టాలని మనస్ఫూర్తిగా సో ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా కళ్యాణ మహోత్సవం చూసారా? చూసినాం. సో అంటే కిక్కిరచలడు ఉందా లేకపోతే మంచిగానే ఉందా? సదుపాయాలు ఎట్లున్నాయి? సదుపాయాలు బాగున్నాయి. సో ఏం కోరుకున్నారు అమ్మవారిని? మీ పేరక్క? కవిత. ఎక్కడి నుండి వచ్చారు? ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుండే వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా ఉన్నది. సో ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? అంటే మేము వీక్లీ వస్తాము. కాకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం మేము రావడము. మంచిగా అనిపించింది. చాలా మంచిగా చేసారు. బాగుంది. సో అమ్మవారి మహత్యం ఏంటి ఇక్కడ? రేణుకా ఎల్లమ్మ తల్లి మహత్యం ఏంటి? సౌకర్యాలన్నీ మంచిగా ఉన్నాయి. సౌకర్యాలు కాదు, ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారిని కోరుకుంటే కొంగు బంగారం అవుతుంది. అమ్మవారిని కోరుకుంటే నెరవేరితే ఏదైనా సరే నెరవేరుతుంది. సో మీ పేరమ్మా? నా పేరు అనురాధ. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడనేనా? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇక్కడ అమ్మవారి దగ్గర? 15 సంవత్సరం నుంచి. ఏంటి అమ్మవారి ప్రత్యేకత? మంచిగా ఉంటది, ఆనందంగా ఉంటది. మీరు ఆ 15 సంవత్సరాలకి వెళ్ళి చూసినప్పటి నుండి ఇప్పటికి తేడా ఏంటి? డెవలప్ అయింది. సో ఎట్లుంది డెవలప్మెంట్? ఓకే ఉంది. సో అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగానే సదుపాయాలు అరేంజ్ చేస్తుంది. సో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. నిజంగా ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి గర్భగుడిలో ఎలా అయితే ఉంటుందో మనందరికీ తెలిసిందే. అమ్మ నీళ్ళల్లో ఉన్నటువంటి బంగారు తల్లి, బావిలో వెలిసినటువంటి బంగారు తల్లి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇక్కడ అమ్మవారిని చూస్తూ ఉంటేనే నాకు చాలా అక్కడ అమ్మవారిని చూసినట్టుగా అనిపిస్తుంది. పసుపు కుంకుమతోని ఆ ముక్కు పుడకైనా కావచ్చు, అమ్మవారి అలంకరణ అయినా కావచ్చు, అమ్మవారికి అలంకరణ చేసినటువంటి చీర అయినా కావచ్చు, నిజంగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఇక్కడే కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. భక్తులు టెంపుల్లో దర్శనం చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ నిజంగా ఇక్కడ ఎవరైతే అరేంజ్ చేసినటువంటి ఆర్గనైజర్లు అయినా కావచ్చు, సో పెద్దవాళ్ళు అయినా కావచ్చు, నిజంగా మీకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే దాదాపు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ మీరు ఇక్కడే అమ్మవారిని చూపెడుతున్నారు. సో ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారు అక్కడ? నమస్తే, ఫస్ట్ మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ, ఇది పట్టుకో అక్క, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం శుభాకాంక్షలు మీ అందరికి. ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారు మీరు అమ్మవారిని? మేము 15 years నుంచి పెడతాం. సో సేమ్ అమ్మవారిని పెడతారా ఏదైనా అంటే చేంజ్ చేస్తూ ఉంటాం? ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తారు. ఈసారి అమ్మవారు సాక్షాత్ పసుపుతోనే కనిపిస్తుంది. ప్రత్యేకత ఏంటి? అమ్మవారు ఎల్లమ్మ తల్లి అంటేనే పసుపు. ఎల్లమ్మ తల్లి అంటేనే పసుపు కుంకుమ కాబట్టి ప్రతి సంవత్సరము అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఇక్కడ కొలువు తీరుస్తాం. ఎందుకంటే ఇక్కడికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. వేలాది మంది భక్తులు అక్కడ అమ్మవారి దాకా చేరుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకునేటట్టుగా
వచ్చిన భక్తులందరికీ అన్నదానము కార్యక్రమం ఉంటుంది. ఎక్కడి నుండి తీసుకొస్తారు అక్క ఈ అమ్మవారిని విగ్రహాన్ని? తీసుకొచ్చే వాళ్ళే ఇస్తారు. అక్కడ నుంచి మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం మీకు తీసుకొస్తాం. ఎందుకంటే అమ్మవారిని పెట్టాలి ఇక్కడ అని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? అంటే బల్కంపేట అంటేనే ఎల్లమ్మ తల్లి కాబట్టి అమ్మవారి కొలువుదీరిన ప్లేస్ అంటే కాబట్టి మీకేమన్నా మొక్కుబడి ప్రకారంగా పెట్టారా లేకపోతే జనాలకు చూపెట్టాలి అమ్మవారిని ప్రత్యేకంగా అని చెప్పేసి? జనాలకి లతా ముద్రాజ్ చెప్పండి లత గారు. అందరికి జనాలకి భోజనాలు పెట్టాలి, అందరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి దానికోసం మేమంతా మా సంఘం నుంచి మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము ఇప్పుడు కాదు చేయడము, ఒక 10 years పైన అయిపోయింది మేము చేయబట్టి. అంటే ప్రతి ఇయర్ ఒక్కొక్క అమ్మవారిని మీరు అలంకరణ రూపంలో చూపెడతారు. ఆషాఢం శ్రావణం అయిపోయేంత వరకు అమ్మవారు ఇక్కడే ఉంటారు లేకపోతే ఈ రోజు ఒక్క రోజు కళ్యాణం రోజు వరకే పెడతారు? సో ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది అక్క ఇక్కడ జనాలు అయినా? చాలా బాగుంది, చాలా ప్రతి సంవత్సరం ఇలానే ఉంటది. ఎప్పుడు అమ్మవారికి తగ్గుతుంది అన్నట్టు ఉండదు, ఇంకా పెరుగుతూనే ఉంటారు జనాలు. ఎందుకంటే అమ్మవారి అంటే నిజంగా ఏంటంటే అక్కడ ఎవరైతే కొబ్బరికాయలు కొట్టకుండా అమ్మవారిని దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళందరూ నిజంగా మీరు పెట్టినటువంటి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఏ రూపంలో అయినా అమ్మవారే కాబట్టి ఎన్నో రూపాలు ఉన్నాయి అమ్మవారికి. అట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపంలో ఇక్కడ కొలువు తీరుస్తారు. ఇలాంటివి ఎన్నో కొన్ని వందలాది మంది అమ్మవారికి అన్నదాన కార్యక్రమం. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రూపం ఉంది, రూపంలోనే మీరు పసుపుతో పెట్టారు కాబట్టి అందరు ఇలానే అమ్మవారి దగ్గరికి. అది మాత్రం మేము ఎప్పుడు అమ్మవారిని పసుపుతోనే అలంకరిస్తాము. నిజంగా అమ్మవారు బాగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు అశోక్ కుమార్ ముద్రాజ్మా. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ ప్రెసిడెంట్. నేను ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడికి వస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నామ్మా. మా ముద్రాజుల ముద్దు అమ్మ ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి మేము చాలా బాగా మేము పూజించుకుంటాము. అమ్మవారి దయవలన ఎంతో లక్షలాది మంది ఈరోజు విచ్చేసి ఎక్కడ కూడా మేము ఇప్పుడు ఈడికెళ్ళి ఒక 2 కిలోమీటర్ రావడానికి 2.5 గంటలైంది. బండ్లు రావడం లేదు, ఆటో దిగేసి ఇక్కడ వచ్చడానికి 2.5. మీకు ఇక్కడ బల్కంపేటలో ఉన్న అమ్మవారు అప్పుడు ఉన్నటువంటి అమ్మవారికి ఇప్పుడు ఉన్నటువంటి భక్తులకైనా తేడా అంటే జనాలు చాలా తేడా ఉందమ్మా. అమ్మవారికి మనసుతోటి మొక్కుకున్న వారికి ప్రతి కోరిక కూడా అమ్మవారు తీరుస్తారు. అన్నీ కూడా చల్లంగా చూస్తుంటారు. ఎందుకంటే అమ్మవారు లేనిది మన లోకమే లేదు. అమ్మవారి ఆశీస్సులతోటే మన లోకం నడుస్తూ ఉంది. కాబట్టి అమ్మవారికి ఈ ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మవారు అయితే చాలా సత్యం గల తల్లి. వారు వారంలో 2 సార్లు 3 సార్లు పండుగ వాతావరణం ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి అందరు కూడా ఆమె కోరిన కోరికలన్నీ తీరుస్తూ అందరినీ చల్లగా చూస్తుంది అమ్మవారికి. మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.